హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరూ తప్పక తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఇవే అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలండి. ఫినాన్షియల్, హెల్త్ మరియు పన్నుల పరంగా కీలక సూచనలైతే వచ్చాయి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ ఏప్రిల్ నెలలో తమ ఆర్థిక, ఆరోగ్యం మరియు పన్నుల సంబంధించిన అంశాలలో కీలకమైన విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవడానికి ఇది ఒక తక్షణ సూచన గైడ్‌గా అయితే ఉపయోగపడుతుందండి. ఏంటంటే ఇందులో మొదటిది ఇన్‌కమ్ టాక్స్ ఫార్మ్. ఇన్‌కమ్ టాక్స్ ఫారమ్స్. ఫార్మ్ 15జీ ఆర్ ఫార్మ్ 15హెచ్ సమర్పణ తప్పనిసరి. ఈ నెలలో బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎఫ్‌డీస్ అలాగే స్వల్ప పొదుపు పథకాలు ఎస్ఎస్ఎస్ అనగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇతర వడ్డీ ఆదాయాలపై ట్యాక్స్ మినహాయింపు పొందాలంటే ఫార్మ్ 15జీ కానీ పెన్షనర్లు, అలాగే ఫార్మ్ 15హెచ్ పెన్షనర్లు బ్యాంకుల వద్ద లేదా సంబంధిత సంస్థల వద్ద సమర్పించాల్సి ఉంటుంది. ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కోసం. మీ స్పౌస్‌కు కూడా ఇదే ప్రక్రియ అయితే వర్తిస్తుందండి. ఈ ఫారమ్‌లు సంవత్సరం గడువు మేరకే చెల్లుబాటవుతాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వీటిని తిరిగి సమర్పించడం అవసరము. మర్చిపోయే అవకాశం ఉన్న వారికి ఇది ఒక జ్ఞాపక సూచికగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ ఈ వీడియో ద్వారా. ఇక మీ టైంలో స మీరు ఇన్ టైమ్‌లో సమర్పించకపోతే బ్యాంకులు వడ్డీలపై టీడీఎస్ కట్ చేస్తాయి. తర్వాత మీకు రీఫండ్ తీసుకోవాల్సొస్తుంది. అదొక టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో, ముందుగానే మనము ఫార్మ్ 15 ఆర్ ఫార్మ్ 15జీ ఆర్ ఫార్మ్ 15హెచ్‌ను సమర్పించడం ఉత్తమం. ఇక రెండవది ఆస్తి పన్ను చెల్లింపు. ఏప్రిల్ 30 లోపు చెల్లిస్తే 5% రాయితీ. మున్సిపల్ శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ఈ నెల 30 తేదీ లోపల పూర్తిగా మొత్తంగా చెల్లిస్తే గనుక 5% రాయితీ అనేది లభించనుంది. ఇది మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్‌లకు వర్తించనుంది. ఆన్‌లైన్‌లో పన్ను డిమాండ్ నోటీసు విడుదలయ్యాక సీఎఫ్ఎంఎస్ఆర్ ఈఆర్‌పీ పోర్టల్ ద్వారా పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది. అధికారులు పేర్కొన్న ప్రకారం ఈ ఆప్షన్ అనేది ఏప్రిల్ 6 తేదీ తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సో, దీని ద్వారా మీ ఆస్తి పన్ను చెల్లింపు కోసం లేట్ అవ్వకుండా రాయితీతో కట్టవచ్చనమాట. ఇక మూడవ అంశం ఏంటంటే, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు పెన్షనర్లకు తప్పనిసరి ప్రక్రియలు. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఈహెచ్ఎస్ ద్వారా వైద్య సేవలు పొందేందుకు కొన్ని ముఖ్యమైన మార్పులైతే చేసుకోవాలి. అదేంటంటే రిటైర్మెంట్ తర్వాత ఉన్న హెల్త్ కార్డుకు గరిష్టంగా 6 నెలల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. సర్వీస్ పెన్షనర్ మృతి చెందిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ హెల్త్ కార్డ్ ఫ్యామిలీ పెన్షన్ హక్కుతో కొత్త హెల్త్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా ఎవరికైనా పాత హెల్త్ కార్డ్‌లో వైఎస్ఆర్ అనే పేరుతో ఉంటే వాటిని ఎన్టీఆర్ ఆరోగ్య సేవల కొత్త కార్డ్‌గా అయితే మార్చుకోవాలి. సో, కొత్త కార్డ్‌లో హెల్త్ కార్డ్‌లోని చిరునామా, ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ, ఫోటో సో, ఇవంటివి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో లేదా సంబంధిత ఈహెచ్ఎస్ కార్యాలయం ద్వారా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చండి. ఈ మార్పులు చేయకపోతే మీకు వైద్య సేవలలో ఆటంకాలు ఎదురవుతాయి. ఇక తుది సూచనలు. ఈ 3 విషయాలను ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తప్పక దృష్టిలో పెట్టుకొని, సో, మీరు లేదా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ లిస్ట్‌లో ఉన్న వివరాలను మర్చిపోయినట్లయితే, ఈ వీడియోతో వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని. దీని ద్వారా వారికి గుర్తు చేసిన వారమవుతాము. పరిస్థితులు మారకముందే చర్యలు తీసుకుంటే సమస్యలైతే దరి చేరవు అనైతే అభిప్రాయం అన్నమాట. సో, మొత్తానికి ఈ 3 చర్యలైతే మీకు ఉపయోగపడతాయని ఆశిస్తూ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.